ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటానికి పూర్తి స్థాయి మద్దతు పలికారు. 151 సీట్లు వచ్చినటువంటి ఒక ప్రభుత్వాన్ని 11 సీట్లకి తీసుకొచ్చి 23 సీట్లు ఉన్నటువంటి ఒక ప్రభుత్వాన్ని, ఒక పార్టీని, ఒక్క సీటు కూడా ఉందో లేదో తెలియని ఇంకొక పార్టీని, రాష్ట్రంలో 0.5% ఓట్లు లేని భారతీయ జనతా పార్టీని 164 సీట్లతోటి అత్యున్నతమైనటువంటి అధికారంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు రాష్ట్ర ప్రజలు. ఈ రాష్ట్ర ప్రజలు కూర్చోబెట్టడానికి ఒక కారణం కాదండి. రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఈరోజు జైభీం భారత్ పార్టీ చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, మధ్యతరగతి వాళ్ళు, నిరుపేదలు, బిలో పావర్టీ లైన్లో ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రభుత్వం కూలిపోవాలి, ప్రజా సంక్షేమ ప్రభుత్వం రావాలి, ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యువత కొంచెం బాగుపడుతుంది అని, ఈ రాష్ట్ర సంపదను వృద్ధి చేస్తాను అని, సంక్షేమ పథకాలు ఇస్తాను అని పవన్ కళ్యాణ్తో పాటు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత ఊహించని అభివృద్ధిని చేస్తానని ఊరు వాడా తిరిగి కాలికి బలపం కట్టుకొని గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాన్ని ప్రజల ముందు చూపించడానికి మేము మాలాంటి గొంతుకులను వాడుకొని మాయమాటలు చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వంలోకి 151 సీట్ల నుంచి ఒక ప్రభుత్వాన్ని 11 సీట్లకు తీసుకొచ్చాం. 23 సీట్ల నుంచి ఒక ప్రభుత్వాన్ని 164 సీట్లకు తీసుకొని కూర్చోబెట్టాం. ఏమైపోయిందండి? 164 సీట్లు ఇచ్చినటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన ఏంటి? 164 సీట్లు తీసుకున్నటువంటి ఈ రాష్ట్రంలో పరిపాలించేటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఒక్క నాయకుడైనా సరే జవాబుదారీతనంగా ఉన్నారా రాష్ట్రంలో? ఒక్క నాయకుడైనా రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి పన్నులకి మేము జవాబుదారీ అన్న మాట మాట్లాడుతున్నారా? ఒక్క నాయకుడైనా రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ని కాపాడటానికి నిజాయితీగా పనిచేస్తున్నారా అని ప్రశ్నలు మీ మనస్సాక్షిని అడిగితే 5.5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల మనస్సాక్షులు ఒకటే మాట చెప్తున్నాయి: ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కేవలం కాగితాల మీద మాత్రమే ఉంది. ఈ రాష్ట్రంలో వస్తున్నటువంటి కంపెనీలు చేస్తున్నటువంటి పరిపాలన కేవలం మీడియా ప్రచారాల్లో ఏబిఎన్, టీవీ5, మహా టీవీలో ఉన్నాయి తప్ప, ఈనాడు, జ్యోతి పేపర్లో ఉన్నాయి తప్ప, నిజంగా నిజాయితీగా నిష్కల్మషంగా ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన గత ప్రభుత్వ పరిపాలనని తలదన్నే విధంగా 151 సీట్లు ఇచ్చినటువంటి అప్పటి ప్రధాన ముఖ్యమంత్రి చేసిన పరిపాలనని మర్చిపోకముందే, ప్రధాన ముఖ్యమంత్రి చేసినటువంటి విధ్వంసాన్ని ఇంకా విధ్వంసం నుంచి కోలుకోకముందే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అత్యంత దుర్మార్గకరమైన అవినీతి పరిపాలన ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకు అంటే ఎక్కడైతే అవినీతి ఎక్స్పోజ్ అవ్వకుండా, అవినీతి చేసినప్పటికీ కూడా తమని కాపాడేటువంటి ఒక పటిష్టమైనటువంటి జ్యుడిషియరీ గోడల్ని కట్టుకొని, తద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అత్యంత దుర్మార్గకరమైనటువంటి ఆలోచన మీరందరూ కూడా రాష్ట్ర ప్రజలు ఈరోజు గమనించి తీరాలని కోరుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యంత అవినీతికరమైనటువంటి ప్రభుత్వం. నేను మీకు రాష్ట్ర ప్రజలకు ఒక ఉదాహరణ చెప్తా. నా దగ్గరికి ఒక 4-5 రోజుల క్రితం ఒక పాడేరు నుంచి ఒక క్లయింట్ వచ్చారు. సార్, నా భూమి పక్క వాళ్ళు ఆక్రమించారు, దీనికి సంబంధించి కోర్టులో కేసు వేయాలి అని. సరే, ఏమి ఆక్రమించారు, ఎలా ఆక్రమించారు, ఏంటి అని అడుగుతున్న సందర్భంలో ఆయన కూడా ఒక సామాజికంగా ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి వ్యక్తి. ఈ ప్రాసెస్లో భాగంగా, మాట్లాడే సందర్భంలో భాగంగా
ఆయనకు ఉన్నటువంటి పాపం ఒక 2 ఎకరాల భూమి ఎవరో ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనేది ఆయన భావన. దానికి లీగల్ ఒపీనియన్ కావాలి, ముందుకెలా వెళ్ళాలి. ఈ ప్రాసెస్లో భాగంగా మాట్లాడే సందర్భంలో నాది ఒకటే భూమి కాదు సార్, అక్కడ ఉన్న ప్రభుత్వ భూములు 100 ఎకరాలు దోచేసుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు లాగేసుకుంటున్నారు. ప్రభుత్వం ఎమ్మెల్యే, మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు వీళ్ళందరూ కూడా అవినీతిలో జోగాడుతున్నారు సార్ అని చెప్పి మాట్లాడారు. నా పక్క పొలమే అవతల పక్క పొలం సార్, ప్రభుత్వ స్థలం. దాన్ని రమారమి 70 ఎకరాలు ప్రభుత్వ భూమిని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ భూమిని వాళ్ళ సొంత భూములుగా మార్చేసుకుని లాగేసుకొని ఆన్లైన్లో పేర్లు ఎక్కించేసుకుంటున్నారు సార్, అమ్మేసుకుంటున్నారు ప్లాట్లు వేసి అండి. నేను అన్నా, ఏమంటే మరి మీ 2 ఎకరాల స్థలం ఎవరో ఆక్యుపై చేసుకోకపోతున్నారు అని నెల రోజుల ముందు నుంచి ఫోన్లు చేసి ఇంకా ఆక్యుపై చేసుకోలేదు, ఎంక్రోచ్ చేయలేదు, ఆక్రమించలేదు, అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చేసారు మీరు. మరి ప్రభుత్వ భూమి 70-80 ఎకరాలు 100 కోట్ల రూపాయల భూమి అంటే మనకెందుకు సార్ ప్రభుత్వ భూమి ఏదైపోతే? నా భూమి ఏదైనా అయితే నేను పట్టించుకుంటా, నా భూమి ఏదన్నా అయితే నేను కొట్లాడతా. ప్రభుత్వ భూమి 100 ఎకరాలు పోతేనేంది, 1000 ఎకరాలు పోతేనేంది, కొండ పోతే ఏంటి నాకెందుకు సార్? నేను ఆడ కొట్లాడేది వాళ్ళతోటి, నాకేంటి అవసరం? అయినా అసలు ప్రభుత్వ భూములు దోచుకుంటే మనం పోరాడేటువంటి వాళ్ళు ఎవరున్నారు? అయినా మనకేంటి సంబంధం? మన భూమి, మన ఇటుకరాయి, మన భూమిలో ఎవరైనా ఒక ఇటుకరాయి వేస్తే నేను పోరాటం చేస్తా. నా భూమిలో ఎవరైనా అడుగు పెడితే నేను పోరాటం చేస్తా. పక్కనోడు 100 ఎకరాలు పోతే నాకెందుకంటే నేను అన్నా, మరి మీరు పెద్ద సామాజికవేత్త కదండి అంటే, అవును సార్, ఎవరికైనా సమస్య అంటూ వస్తే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాను, ఎవరికైనా కేసు రిజిస్టర్ చెబితే పోలీస్ స్టేషన్కి వెళ్తాను తప్ప ప్రభుత్వ భూములు అమ్మేసుకుంటే మనం ఆడ ఫైట్ చేస్తాం సార్, మనకేంటి సంబంధం అన్నాడు. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే, దట్ ఈస్ వాట్ ది ఎగ్జాక్ట్లీ పాయింట్ ఆఫ్ గవర్నమెంట్. ఈ బలహీనతని మాత్రమే, కేవలం ఈ బలహీనతని ఆసరాగా చేసుకొని ప్రభుత్వ భూములని అమ్మిన, ప్రభుత్వ భూములని విధ్వంసం చేసిన, ప్రభుత్వ భూములను తమ సొంత ప్రయోజనాల కోసం సేల్ డీట్లు చేసి అమ్మిన ఎవ్వరూ మాట్లాడరు, ఎవరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వెయ్యరు, ఎవరు అగ్రీవ్డ్ పార్టీ ఉండరు. కాబట్టి ఇష్టానుసారంగా 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వాలు సంపాదించడానికి ఒకే ఒక్క మార్గం, ప్రభుత్వ భూముల విచ్చలవిడిగా ప్రజాస్వామ్య విలువలను తొంగలో దొక్కి ప్రభుత్వ భూములను తమ సొంత ప్రయోజనాలు, తమ సొంత వారికి, తమ అనుచరులకి అమ్మేసుకోవటం. ఇది నారా లోకేష్ అధ్యక్షతన చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పర్యవేక్షణ పూర్తి స్థాయి అజమాయిషి శ్రీ నారా లోకేష్. దీనికి కూర్పు వెనక నుంచి డైలాగులు పవన్ కళ్యాణ్ గారు, శ్రీ గొన్నితల పవన్ కళ్యాణ్ గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కింద క్యాప్షన్లు ఎక్కడుంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. కింద క్యాప్షను ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఈరోజు కేరళ వెళ్ళారంట. కేరళ నుంచి రేపొద్దున పులులు, సింహాలు సందర్శించే ఇంకొక సౌత్ ఆఫ్రికా అడవులకు కూడా వెళ్ళొచ్చు మానసిక ప్రశాంతత కోసం. చెప్పలేం. ఆరోగ్యం ప్రశాంతత కోసం, ఫిజికల్ ఆరోగ్యం ప్రశాంతత కోసం కేరళ వెళ్ళారు. మొన్నటి సర్జరీ కోసం ముంబై వెళ్ళారు. మానసిక ఆరోగ్యమైన ప్రకృతి కోసం కేరళ వెళ్ళారు. రేపు మోగ జీవాలని వారితో కలిసి ఉంటే బాగుంటుందేమోనని ప్రపంచంలోనే ఎక్కువ డిఫరెంట్ మోగ జీవాలు ఉండే సౌత్ ఆఫ్రికాకు వెళ్ళొచ్చు. అలా అటు నుంచి అలా వైకుంఠపురంలో లాగా అలా తిరిగేసి వారు ఎప్పుడో ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఇక్కడ ల్యాండ్ అవ్వచ్చు. అప్పటి వరకు ఆయన కుర్చీ ఆయన కోసమే ఉంటుంది. అత్తగారింటి ఏ సినిమా అండి అది, అత్తారింటికి దారేది సినిమాలలోగా ఆయన కోసం ఒక ప్లేటు, ఒక కుర్చీ అక్కడే ఉంటుంది. దాని మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని రాసి పెడతారు. నిమిషానికి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు దానికి వెళ్ళి చూసుకోవటం, ఈ రోజు కాతే ఎప్పటికైనా ఆ కుర్చీ ఫిల్ అవుద్దనేటువంటి ఆశతోటి 2029 ఎలక్షన్ వరకు ఆ కుర్చీనే చూసుకుంటూ హ్యాపీగా గడిపేస్తారు.
ఈ ప్రేక్షకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు వారికి ఓట్లు వేసినందుకు అమ్మయ్య ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ కుర్చీలో కూర్చుంటే చాలు, ఆయన కోసం దాచిపెట్టినటువంటి వాటాను ఆయన తీసుకోవడానికి వస్తే చాలు అని ఆశపడి అత్తారింటికి దారేదన్నట్టు రేపొద్దున ఎలక్షన్లో గెలిచిన తర్వాత అమ్మయ్య మన పవన్ కళ్యాణ్ గారు కుర్చీలో కూర్చున్నారు, ఆ కుర్చీలో కూర్చున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖంలో చిరునవ్వు వచ్చేసింది. సో ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ బోర్డు మీటింగ్ అని చెప్పుకొని ఆనందపడటానికి. మరి ప్రజలకి ఏంటండి? మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకేంటి? మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు మీరు ఇచ్చే సంకేతం ఏంటి? మీరు ఎన్నుకున్న మీరు మీకోసం ప్రాణం పెట్టి ఓట్లేసి గత ప్రభుత్వాన్ని దించి మాకు ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా సామాజికంగా గొప్ప స్థితిలో ఉంటుంది, అమరావతి డెవలప్ అవుతుంది, విశాఖపట్నం డెవలప్ అవుతుంది, ఈ రాష్ట్రం ఆర్థిక వృద్ధి డెవలప్ అవుతుంది, ఈ రాష్ట్రంలో అప్పులు తగ్గుతాయని మీకు ఓట్లేసినందుకు ప్రజలకు ఏమైపోతుంది? ఏ రోజు చూసినా మర్డర్లు, మానభంగాలు, రేపులు, 3 రేపులు 6 మానభంగాలతోటి 3 రేపులు 6 మర్డర్లతోటి విలసిల్లిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం. మాట్లాడాల్సినటువంటి వంగల్పూడి అనిత గారు ఎక్కడున్నారో ఆవిడకే తెలియదు. ఆవిడ ఎక్కడో సైకిల్ దొక్కుతూ ఉంటారు, పడవ పోటీల్లో పాల్గొంటూ ఉంటారు, ఎక్కడైనా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగితే ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి, ప్రతి ఒక్కళ్ళని ఉత్తేజపరచడానికి పాపం ప్రతి ఒక్క కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పాల్గొంటారు. రాష్ట్రంలో ఎక్కడైనా అన్యాయం జరిగితే వచ్చేదానికి లేదు. ఇవన్నీ సర్కాస్టిక్గా మాట్లాడటం లేదు, బాధతోటి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు అంటే గత ప్రభుత్వం ఇలాగ చేసింది అనే ఆ ప్రభుత్వాన్ని దించటంలో ప్రాణాలకు తెగించి కేసులు పెట్టించుకొని ప్రతిరోజు ప్రతి వాడలో కేసులు వేసి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి గడప గడపకి దగా ప్రభుత్వాన్ని కార్యక్రమాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి కష్టాలకి, నష్టాలకి, బాధలకి, కన్నీళ్ళకి ఓర్చి ఆ ప్రభుత్వాన్ని దింపి మిమ్మల్ని ఎన్నుకోవటానికి కారణమైన వ్యక్తులుగా సిగ్గుపడాల్సి వస్తుంది. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజల భూముల్ని దారాదత్తం చేస్తున్నటువంటి విధానం మీద నేను కొన్ని క్యాలిక్యులేషన్స్, కొన్ని వాస్తవాలు మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు దీని మీద ఆలోచించాలి. ఎందుకంటే ఈ భూమి మనది, ఈ రాష్ట్ర ప్రజలకి కేవలం రాష్ట్ర ప్రభుత్వం కస్టోడియన్గా మాత్రమే ఉండాలి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని దారాదత్తం చేయడానికి నారా లోకేష్కి, చంద్రబాబు నాయుడికి అవకాశం లేదు, మీకు హక్కు లేదు. ప్రతి సందర్భంలో, ప్రతిరోజు, ప్రతి మాట నేను చెప్తానే ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 5 సంవత్సరాలు మీరు కస్టోడియన్స్ మాత్రమే. 19 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా పనిచేసినటువంటి వ్యక్తి కేవలం ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్స్. అల్టిమేట్లీ 2024 to 2029 వరకు నారా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్, యూ పీపుల్ ఆర్ ఓన్లీ ద కస్టోడియన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ల్యాండ్ అండ్ యూ పీపుల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఓనర్స్. 29 తర్వాత కోన్కేస్గా గొట్ట మీరు ఉంటారా పోతారా ఎవరికి తెలియదు. 29 తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం రావచ్చు, ఇంకో ప్రభుత్వం రావచ్చు, కోరిలేటెడ్ గవర్నమెంట్ రావచ్చు. మీరు ఎవరో కనీసం రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకునే అవకాశం కూడా ఉండదు. అలాంటి మీరు కొన్ని వేల ఎకరాలు ఇప్పటికీ రమారమి. నేను మీకు రాష్ట్ర ప్రజల్ని వీటి మీద నేను ఖచ్చితంగా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తాను. 2024 నుంచి ఒక్కసారి ఈ జీవోలు చూడండి. 2024 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రమారమి 60,000 ఎకరాల ప్రభుత్వ భూమిని వాళ్ళ సొంత బెనామీ వ్యక్తులకి అమ్మి పడేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి. ఈ 60,000 ఎకరాలు ట్యాబులర్ ఫార్మెట్లో, ఈ 60,000 ఎకరాలు ఎవరెవరికి అమ్మేశారు, ఎంతకు అమ్మేశారు, ఎవరెవరికి 99 పైసలకి ఇచ్చారు, ఎవరెవరికి 5 లక్షలకి ఇచ్చారు, 3 లక్షలకి ఇచ్చారు, 4 లక్షలకి ఇచ్చారో రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్క వ్యక్తికి ఊరు వాడ అర్థమయ్యే విధంగా ఒక ట్యాబులర్ ఫార్మెట్లో ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క మండలానికి, ప్రతి ఒక్క జిల్లాకి మా కార్యకర్తలు, మా పార్టీ ఊరు వాడ కరపత్రాలు వేసి పంచబోతుంది. యు ఆర్ టేకింగ్ దట్ ఇనిషియేషన్. ఎందుకు అంటే ఒక సెంటు భూమి కొనటానికి ఒక లాయర్గా, ఒక ఉద్యోగిగా, ఒక ఎంప్లాయీగా 60,000 70,000 రూపాయల జీతం తీసుకునేటువంటి ఒక గవర్నమెంట్ ఆఫీసర్
నెల తిరిగేటప్పటికి ఇంకొక 40,000 రూపాయలు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఉన్నారు. రాష్ట్రంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతగా పెరిగిపోయింది. పిల్లల చదువులు కానీ, అద్దెలు కానీ, కరెంటు బిల్లులు కానీ, పెట్రోల్ ఛార్జీలు కానీ, కమాడిటీస్ కానీ, కూరగాయలు కానీ, ఈరోజు ఒక 60,000 రూపాయలు వచ్చేటువంటి ఒక ఉద్యోగి సాయంత్రం నెల తిరిగేటప్పటికి ఇంకో 30,000-40,000 రూపాయలు అప్పు చేయకపోతే ప్రశాంతంగా బతకలేని ఈ పరిస్థితుల్లో ఒక సెంటు భూమి కొనడానికి 20 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న కొన్ని లక్షల మందిని నేను చూశాను. వ్యక్తిగతంగా నేను చూశాను. ఒక సెంటు భూమి ఇన్ని కష్టాలు ఓర్చుకొని ఒక సెంటు భూమి కొనడానికి ఇబ్బంది పడేటువంటి సామాన్యులు ఉన్న ఇలాంటి దేశంలో, ఇలాంటి రాష్ట్రంలో ఎలాగండి మీరు సాయంత్రానికి 40 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు మీ ఇష్టం వచ్చినట్టు 5 లక్షలకి, 3 లక్షలకి, 4 లక్షలకి ఎలా అమ్మేస్తుంది ప్రభుత్వం? ఒక్కరోజు విశాఖపట్నంలో ప్రపోజల్ టు ది రిక్వెస్ట్ ఆఫ్ అదానీ ఇన్ఫ్రా లిమిటెడ్. అదానీ చిన్నోడా అండి? అదానీ చిన్నవాడా? అదానీకి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆస్తుంది. అదానీ ఇన్ఫ్రా వాళ్ళకి రైడన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈయన పార్ట్నర్. అదానీకి రైడన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం GOMS నంబర్ 4 డేటెడ్ 27/2/2026 ద్వారా ఇన్ ది రిఫరెన్స్ ఫస్ట్ the government, while approving the tailor-made incentives and lands establishing A1 data center at Rambili, Abbavaram and Mudralavalasa. ఈ రాంబెలి, అబ్బవరం, ముద్రలవలసలో అరౌండ్ 450 acres ఆఫ్ ల్యాండ్, 450 ఎకరాలు. ఒక్కొక్క ఎకరం యొక్క కాస్టు 5 కోట్ల రూపాయలు రమారమి ఉంటుంది. 5 కోట్ల రూపాయలు, 450 ఎకరాలు. వేల కోట్ల రూపాయల ఖరీదు చేసే ఒక భూమిని, ఓకే వెరీ గుడ్, A1 డేటా సెంటర్ పెడుతున్నారు కాబట్టి ఏదో రాష్ట్రానికి మనకి పెట్టుబడులు వస్తాయి. డేటా సెంటర్, వాస్తవంగా డేటా సెంటరు ఏ దేశంలో పెట్టడానికి ఇష్టపడరు. ఎందుకంటే డేటా సెంటరు ప్రపంచంలో అత్యంత ఎక్కువగా వాటర్ కన్జ్యూమ్ చేసేటువంటి సెంటర్. దాన్ని ఏ దేశంలో కూడా పెట్టడానికి ఒప్పుకోరు. ఎందుకంటే ఆ డేటా సెంటర్లు కనుక ఏమైనా కనుక ప్రమాదం జరిగితే చుట్టుపక్కల రేడియస్లో ఉన్నటువంటి 60-70 కిలోమీటర్ల వరకు పురుగు కూడా మిగలదు. ఒకవేళ రేపైనా ఏదైనా డేటా సెంటర్లో కనుక ఏదైనా ప్రమాదం సంభవిస్తే విశాఖపట్నం చరిత్ర పుటల్లో నుంచి మాయమైపోతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత హయ్యెస్ట్ హీట్ జనరేట్ అయ్యేది డేటా సెంటర్స్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన మొబైల్, ఇప్పుడు ఈ మొబైల్ ఉందండి, ఈ మొబైలు ఎందుకు వేడవుతుందండి, ఎందుకు హీట్ అవుతుంది? బికాస్ దీంట్లో ఉన్నటువంటి డేటా ఈ బ్యాటరీ ఉండటం కారణంగా, ఫంక్షనింగ్ జరుగుతున్న కారణంగా ఇది వేడవుతుంది. అలాంటిది కొన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మెగావాట్స్ ఉన్నటువంటి డేటాను తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టడానికి మీరు అంగీకరించారు. ప్రజల యొక్క ప్రాణాలు తెచ్చే కాస్ట్ ఆఫ్ లైఫ్, ఓకే వెరీ గుడ్. మంచో చెడ్డో రాష్ట్ర ప్రజలకు ఏదో ఒక డేటా సెంటర్ వస్తుందని ఒప్పుకున్నాం. 450 ఎకరాలు మీరు ప్రభుత్వ భూమిని ఇవ్వాలని డిసైడ్ చేశారు, తప్పులేదు. కానీ ఈ 27/2/26 అంటే ఫిబ్రవరిలో ఈ అలాట్మెంట్ జరిగిన తరువాత నిన్న రాత్రి ఇంకొక చీకటి జీవోని ఇష్యూ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ చీకటి జీవో ఏంటో కూడా మీకు చదివి వినిపిస్తా. GOMS నంబర్ 4 ద్వారా, in the GO first read above, the government have allotted lands of 3 locations, Adani Infra Private Limited for establishing A1 data centers, Vizag Hyperscale Data Center Park Limited 160 ఎకరాలు, అడవివరం అండ్ ముద్రలవలస విశాఖపట్నం డిస్ట్రిక్ట్, వైజాగ్ మెగా డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్ 266.6 ఎకరాలు, ఎక్కడ తుర్లవాడ విలేజ్, అనకాపల్లి విశాఖపట్నం డిస్ట్రిక్ట్, మిసెస్ వైజాగ్ రాంబలి డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్ 174.8 ఎకరాలు. వెరసి ఈ 3 లొకేషన్స్లో పెట్టేటువంటి ల్యాండ్స్, ఈ 174 ఒకటి,
266.6 ఎకరాలు ఒకటి, ఈ ఈ 160 ఎకరాలు ఒకటి. ఈ డేటా సెంటర్లకు సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఇస్తున్న దాంట్లో మంచి ఉంటుంది, చెడ్డు ఉంటుంది. మేము అపోజ్ చేస్తాము, కాదు కరెక్టు ఎంప్లాయ్మెంట్ వస్తుందని మీరు అంటారు. ప్రభుత్వానికి రకరకాల డీవియేషన్స్ ఉంటాయి. అవి అన్నీ ఆల్రెడీ మేము హైకోర్టులో వేసాం కాబట్టి హైకోర్టు విల్ డిసైడ్, అతి త్వరలో డిసైడ్ చేయబోతుంది ఇది మీరు ఇవ్వటం కరెక్టా కాదా అని. నిన్న రాత్రి జిఓఎంఎస్ నెంబర్ 213 డేటెడ్ 20/8/2026 ఆగస్టు 20వ తారీఖున ఒక చీకటి జీవో ఇష్యూ చేశారు. ఏమని చీకటి జీవో ఇష్యూ చేశారంటే, ఇంతకుముందు ఇష్యూ చేసినటువంటి జీవోల్లో ఎక్కడా కూడా ప్రభుత్వ భూమి అలాట్మెంట్ చేస్తుందని చెప్పింది, కానీ ఎంతకి అలాట్ చేసింది, ఏ ప్రాసెస్లో అలాట్ చేసింది, వాళ్ళకి ఎలా అలాట్మెంట్ చేయాలనే దాని మీద క్లారిటీ ఇవ్వాల. ఎందుకు క్లారిటీ ఇస్తే ఆ జీవోలు నేను వెంటనే సస్పెండ్ అయిపోతాయని రాష్ట్ర ప్రభుత్వం నిన్న అదానీ దగ్గర వందల కోట్ల రూపాయల లంచాలు తీసుకొని, నారా లోకేష్ మీద నేను చాలా స్పెసిఫిక్ ఎలిగేషన్ చేస్తున్నా. ఈ అదానీ సెంటర్ని అదానీకి పాపం ఆ అమ్మాయిని బలి చేశారు. అదానీ కోసం అమ్మాయిని బలి చేశారు. సరే, ఆ సబ్జెక్టులోకి నేను వెళ్ళను. ఇప్పుడు ఈ దేశం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల అదానీ ఒకడు. మీరు అదానీకి, జగన్మోహన్ రెడ్డికి, గత ముఖ్యమంత్రికి ఇద్దరికీ కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును దోచుకున్నారు. ఇదిగో అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదానీతో కుమ్మక్కై రాష్ట్రాన్ని నాశనం చేశాడని ఎలిగేషన్ చేసిన దాంట్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడుగా, ఎలిగేషన్ చేసిన దాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడుగా, ఎలిగేషన్ చేసిన దాంట్లో నారా లోకేష్ ఉన్నారుగా. మరి మీరు చేసింది ఏంటి అని అడుగుతున్నాను నేను. ఎస్ఐపిబి కమిటీ చైర్మన్గా ముఖ్యమంత్రి, దాంట్లో వన్ ఆఫ్ ది మెంబర్గా పవన్ కళ్యాణ్. మీరు ఈ అదానీ డేటా సెంటర్కి సంబంధించిన ఈ ఇన్ని వేల ఎకరాలు, 100 ఎకరాల ల్యాండ్లు చూడండి. క్లాజ్ నెంబర్ 4లో గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ది డెసిషన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డు ఎస్ఐపిబికి చైర్మన్ చంద్రబాబు నాయుడు, వైస్ చైర్మన్ పవన్ కళ్యాణ్, మాజీ ఉప ముఖ్యమంత్రి. ఈ ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, ఈ నారా లోకేష్ ముగ్గురు కలిసి నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం క్లాజ్ 4 సబ్ క్లాజ్ 3లో ఇన్క్లూజన్ ఆఫ్ ప్రొవిజన్, అంటే పాత జీవోకు ఒక అమెండ్మెంట్ చేశారు. ఇన్క్లూజన్ ఆఫ్ ప్రొవిజన్ ఎనేబులింగ్ ఎగ్జిక్యూషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది సేల్ డీడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది గవర్నమెంట్ డైరెక్షన్స్ ఇష్యూడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇన్ వ్యూ ఆఫ్ ది స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ కాంట్రిబ్యూషన్ టు ది స్టేట్ ఎకనామిక్ గ్రోత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టేట్ ఎకనామిక్ గ్రోత్కి ఇది ఒక స్ట్రాటజిక్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి అదానీ సెంటర్కి ఇచ్చినటువంటి 100 ఎకరాలని వితౌట్ ఈవెన్ ఎక్స్పెక్టింగ్ సింగిల్ రూపీ సేల్ డీడ్లు చేసేయండి అని నిన్న ఈ జీవో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. నేను నారా లోకేష్ని అడుగుతున్నా డైరెక్ట్గా, అదానీ 83,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెడతాను అన్నాడు. ఒక 50,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను అని అన్నాడు. పెట్టుబడి, ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉన్నాయండి? పేపర్ల మీద ఉన్నాయి. ఇంతవరకు పెట్టుబడి పెట్టలేదు, ఒక్క పర్సన్కి కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు, కనీసం కొబ్బరికాయ కూడా కొట్టలేదు. ఈ కొబ్బరికాయ కూడా కొట్టని అదానీ సెంటర్కి, ఒక మనిషి కూడా లేని అదానీ సెంటర్కి సుమారుగా రమారమి ఈ 60,000 కోట్ల రూపాయల విలువైన 60,000 crores రూపీస్ విలువైనటువంటి భూమిని మీరు అప్పనంగా రిజిస్టర్ సేల్ డీడ్ చేయమని మీరు ఆదేశాలు ఇచ్చిన కారణంగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నా ప్రభుత్వాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, బై ఛాన్స్ ఆర్ బై ఎనీ అదర్ రీజన్ మీరు ఈ జీవో ప్రకారం ఏపీఐఎస్ అధికారులు సాయంత్రానికి వెళ్ళి సేల్ డీడ్ చేసేస్తారు. ఈ 3 డేటా సెంటర్ల పేరిట మొత్తం సేల్ డీడ్లు మొత్తం జరిగిపోతాయి. కొన్ని 60,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ₹1 తీసుకోకుండా అదానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, బై ఎనీ అదర్ రీజన్, ఇఫ్ టుమారో ఇఫ్ అదానీ డిసైడెడ్ నాట్ టు సెట్ అప్ ఇండస్ట్రీ ఇన్ ది ఆంధ్రప్రదేశ్, కెన్ ఆంధ్రప్రదేశ్ రికాల్ ద సేల్ డీడ్? ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సేల్ డీడ్ చేసిన తర్వాత ఆ సేల్ డీడ్ని రీకాల్ చేసుకునే ప్రొవిజన్ లాలో ఉందా? అబ్సల్యూట్లీ లేదు. రేపొద్దున ఒకటే మాట అంటాడు, మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాకు సేల్ డీడ్ చేసిందే, పో వెళ్ళడుకోపో,
సేల్ డీడ్ చేసింది, సేల్ డీడ్ రీకాల్ చేసే పరిస్థితి లేదు. సార్ మీరు పెట్టుబడి పెట్టలేదు, అవును పెట్టలేదు, మరి పెట్టకుండా మీరే కదా సేల్ డీడ్ రాశారు, నన్ను ఏం చేయమంటారు? సార్ పెట్టుబడి పెట్టకుండా ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి మీకు ఇవ్వకూడదు కదా, ఇవ్వకూడదంటే మీ ప్రభుత్వం ఇచ్చేసి సేల్ డీడ్ రాసిందా, సేల్ డీడ్ రీకాల్ చేసుకుంటావా? నో, సేల్ డీడ్ రీకాల్ చేసుకోరు. కాబట్టి ఈ డేటా సెంటర్కి సంబంధించిన భూమి నా ఇష్టం వచ్చింది పెట్టుకుంటా, నేను ఈ భూమి నాది, అడిగే హక్కు నీకు లేదు. ఎగ్జాక్ట్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నారా లోకేష్ దీన్నే ఆసరాగా తీసుకున్నారు. అయితే మీరు అనొచ్చు, సార్ ప్రభుత్వమే కదా, తప్పేముంది, ప్రభుత్వం సేల్ డీడ్ రాయొచ్చు కదా, ₹1 ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టకుండా అని. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటికిప్పుడు ఎగ్జిస్టింగ్ ఏమైతే రూల్ అయితే ఉందో ఆ రూల్ను కూడా నేను చదివినిపిస్తాను రాష్ట్ర ప్రజలకి. GOMS నెంబర్ 117 డేటెడ్ 9/11/2023. ఈ జీవో ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికున్నటువంటి హక్కు ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం ఒకే ఒక హక్కు మాత్రమే ఉన్నది. ఏంటి అంటే, ఎగ్జిక్యూషన్ ఆఫ్ సేల్ డీడ్ ఆఫ్టర్ 10 years ఆఫ్ సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ వితౌట్ ఎనీ ప్రీమియం ఇఫ్ ది ప్రాజెక్ట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ విత్ ఇన్ ది కమిటెడ్ టైమ్ లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో GOMS నెంబర్ 117 డేటెడ్ 9/11/2023 క్లాజ్ నెంబర్ 4 సబ్ క్లాస్ 2 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రొవిజన్ ఏంటి అంటే, ఏదైనా ఒక కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ నేనే వెళ్ళా నారా లోకేష్ దగ్గరికి వెళ్ళా, సార్ నేను ఒక 50 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తా, ఒక 100 కోట్లు పెట్టుబడి పెడతా, ఇదిగో నేను ఈ మొబైల్ కంపెనీ కవర్లు తయారు చేసే ప్లాస్టిక్ కేంద్రం పెడతా, నాకు ఒక కంపెనీకి ఇవ్వండి అని చెప్పాను. నాకు కంపెనీ పెట్టడానికి కావాల్సింది ఏంటి, భూమి కావాలి, మిగతా క్యాపిటల్ అదంతా నేనే చూసుకుంటా. ఈ భూమిని నేను నా ఇన్వెస్ట్మెంట్ నేనే పెట్టుకుంటా, నాకు భూమి ఇస్తే చాలు. భూమి లీజుకి ఇస్తానేంటి, సేల్ చేస్తానేంటి? అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే, ఏదైనా ఈ రాష్ట్రంలో ఒకళ్ళ కంపెనీ పెట్టడానికి వస్తే ఆ కంపెనీ పెట్టడానికి వచ్చిన వాళ్ళకి కేవలం లీజ్ డీడ్ ద్వారా మాత్రమే 99 ఏళ్ళకి, 33 ఏళ్ళకి, 66 ఏళ్ళకి లీజు మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ సేల్ చేయాలి అనుకుంటే ఆ కంపెనీ పెట్టి 10 సంవత్సరాల పాటు నడపాలి, నడిపితే మాత్రమే సేల్ డీడ్ చేసే అవకాశం ఉన్నది. మరి ఆదాని ఒక్క ఇటుక రాయి కూడా వేయకుండా ఈ 60,000 ఎకరాల భూమిని ఆదానికి మీరు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? ఎవడబ్బు సొత్తిది? నారా లోకేష్ మీ నాన్నగారు ఏమన్నా కష్టపడి రక్తాన్ని చిందించి సంపాదించినటువంటి భూమే, లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ నాన్న ఖర్జూర నాయుడు గారు సంపాదించినటువంటి భూమే, లేకపోతే నారా దేవాంశ్ యొక్క తాతగారు తండ్రి గారు సంపాదించినటువంటి భూమి? ఎవరి భూమి ఇది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భూమి. ఈ రాష్ట్ర ప్రజల భూమిని అమ్మటానికి మీకు హక్కే ఒడిచాడు. మీ జీవో ఏమో స్పెసిఫిక్గా లీజుకి మాత్రమే ఇవ్వాలా, సేల్ డీడ్ చేయాలంటే 10 సంవత్సరాల ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత ఇవ్వాలా, కాదు కూడదు ఇప్పటికిప్పుడే సేల్ డీడ్ చేసేయాలంటే మీ ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ జీవోలు ఇచ్చే అధికారులకి, మీ తాతలు మీ అధికారులు మీ సొంత వాళ్ళు కాబట్టి అధికారులు మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారా? రాష్ట్ర ప్రజలకి ఏం సమాధానం చెప్తారు మీరు? రాష్ట్ర ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? రాష్ట్ర ప్రజల సొమ్ము ఇలాగా మీ ఇష్టం వచ్చినట్టు పప్పు బెల్లాల్లాగా మీరు ఇచ్చేసేయడానికి ఎందుకు అంటే, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 60,000 ఎకరాల ప్రభుత్వ భూమిని దారాదత్తం చేసిన సందర్భంలో రాష్ట్ర ప్రజలకు నేను ఒక మాట చెప్పాలి. వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గం ఏంటి అంటే, ఎవరో ఒక XYZ అనుచరుడు ఎవడైనా వచ్చినప్పుడు భూమి ఆయనకి మార్కెట్ వాల్యూ ప్రకారం 10 లక్షలు ఉంటే 50 లక్షలు ఉంటే 10 లక్షలకి, 10 లక్షలు ఉంటే ₹1,00,000 ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసి ఈ భూమి ఇప్పుడు నేను ఈ భూమినే ఒక ఆన్సర్గా చెప్తా. ఈ 450 ఎకరాల ప్రభుత్వ భూమిని సేల్ డీడ్ రాయగానే తక్షణమే ఆదాని ఇన్ఫ్రా వాళ్ళు దీనికి ఓనర్లు అయిపోతారు. ఈ 60,000 ఎకరాల వాల్యూ ఉన్నటువంటి ప్రభుత్వ భూమి రిజిస్టర్డ్ అయిపోయిన వెంటనే దీన్ని తీసుకొని వెళ్ళి బ్యాంకుల్లో తాకట్టు పెట్టేస్తారు. ఇక్కడ అదే రాశారు. ఇక్కడ ఏం రాశారు అంటే, inclusion of an enabling provision permitting external commercial borrowings in addition to the existing provision for financing through government India approved financial institutions
కన్సిడరింగ్ ది అల్ట్రా మెగా స్కేల్ ఆఫ్ ది ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్. వీళ్ళు ఎక్స్టర్నల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి లోన్లు తీసుకొచ్చుకునేదానికి, గవర్నమెంట్ అప్రూవ్డ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి లోన్లు తీసుకునేదానికి వీళ్ళకి సేల్ డీడ్ రాయమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారంట, వీళ్ళు రాసేసారంట. అంటే అర్థం ఏంటి? ₹1 ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా, ఒక ఇటుక రాయి కూడా వైజాగ్లో, అనకాపల్లిలో, రాంబిల్లో వేయకుండా 60,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమికి వీళ్ళని ఓనర్లను చేసి, ఈ 60,000 కోట్ల రూపాయల వాల్యూ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని తీసుకొని వెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టి 80% లోన్ తీసుకొని, ఒక 40,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని నీకెంత నాకెంత అని పంచుకునేటువంటి ఒక కార్యక్రమం ఈ కార్యక్రమం. అదిగో ఇదిగోని ఒక సంవత్సరంలో ఎలక్షన్స్ వస్తాయి. ఈ మధ్యలోపు బ్యాంకులకి ఇవ్వాల్సిన డబ్బులు బ్యాంకులకి వెళ్ళిపోతాయి, మేనేజర్లు తీసుకోవాల్సిన డబ్బులు మేనేజర్లు తీసుకుంటారు. వాళ్ళకేం పోయింది? సేల్ డీడ్ ఉంది, 480 ఎకరాలకు సేల్ డీడ్ ఉంది, ప్రభుత్వం అన్కండిషనల్ సేల్ డీడ్ రాసింది, ప్రభుత్వ బ్యాంకులు వస్తాయి, సేల్ డీడ్ మొత్తం చూసుకుంటే అప్రూవ్డ్ డిపిఆర్ రిపోర్ట్ ఉంటుంది. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టు పెడతాన్నాడు, శాంక్షన్ చేయండి, 40,000 కోట్లు శాంక్షన్ చేస్తాయి. అట్లాగనే కదా రఘురామకృష్ణరాజు గారు శాంక్షన్ చేయించుకుంది లోన్లు. 40,000 కోట్ల రూపాయల బ్యాంకులు లోన్లు శాంక్షన్ చేసేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున ఈ అదానీ డిఫాల్ట్ అయ్యాడు, నీ ఇక్కడ ప్రాజెక్ట్ పెట్టలా, నేను కట్టను ప్రాజెక్ట్ అన్నాడు. బ్యాంకులో 480 ఎకరాలు ఉన్న ప్రభుత్వ భూమిని రిజిస్టర్ సేల్ డీడ్ ఉంది కాబట్టి ఆక్షన్ వేసుకుంటే వాళ్ళకి కావాల్సిన డబ్బులు వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ ఎవరైనా లాస్ వస్తే ప్రభుత్వ బ్యాంకులు లాస్ కింద రేపు సెంట్రల్ గవర్నమెంట్లో నరేంద్ర మోడీ ఉన్నాడు కాబట్టి 1,00,000 కోట్లు రైట్ ఆఫ్ చేసి పడేస్తారు బ్యాంకులకు లోన్. ఇది ఒక వ్యవస్థ. సామాన్యుడికి మాత్రం ఏటీఎంలో 3,000 రూపాయలు పెట్టకపోతే, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే నెలకు 300 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఫైన్ వేస్తారు. ఈ విధంగా ప్రభుత్వ భూములు మాత్రం 1,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి నీకెంత నాకెంత అని పంచుకుంటే మాత్రం వాళ్ళ మీద ఏం అధికారులు, వాళ్ళ మీద చర్యలు ఉండవు. వీళ్ళందరికీ మనం ఓట్లేసి వీళ్ళని చాలా గొప్పగా ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా కూర్చోబెడితే మళ్ళీ నారా లోకేష్ వెళ్తాడు. ఎయిర్పోర్ట్కి వెళ్తే వాళ్ళ అమ్మ చెప్పిందంట, నాయన ప్రభుత్వ సొమ్ములోంచి కాఫీ తాగమాక, అక్కడ ఏదైనా బ్రెడ్డో పీసో ఉంటే కొనుక్కొని ఎయిర్పోర్ట్లో ఎవరైనా అది ఉంటే నువ్వే డబ్బులు జేబులో ఒక 200-300 రూపాయలు పెట్టుకో, ఆ 200-300 రూపాయలు పెట్టుకొని నువ్వే అక్కడికి వెళ్ళి బ్రెడ్ పీస్లో ఉంటే దాన్ని ఏమంటారు, శాండ్విచ్ అంటారు, శాండ్విచ్లు అయ్యే కొనుక్కొని నీ సొంత డబ్బులతో తిను, కాఫీ కూడా వేరే దగ్గర తాకొద్దని వాళ్ళ అమ్మగారు నేర్పించారంట. ఈ మహానుభావుడు పాటిస్తున్నాడంట. ఆ శుద్ధులు, సూక్తులు, ఆ ప్రవచనాలు మనం వినాలంట, రాష్ట్ర ప్రజలు నేర్చుకోవాలంట. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, నేను చేసే ఎలిగేషన్స్లో మీరు చేసినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ మీద సిబిఐ ఎంక్వైరీ మీరు వేయాలి. లేదు, ఇదిగో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారం ఉంది, ఇదిగో ఈ విధంగా 450 ఎకరాల ప్రభుత్వ భూమిని, లేకపోతే ఇప్పటి వరకు 60,000 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మే అధికారం, ప్రభుత్వ భూమిని 99 పైసలకు ఇచ్చే ఉంది అధికారం, ఇదిగో 450 ఎకరాలు, 80 ఎకరాలు, 500 ఎకరాలు, 1000 ఎకరాలు అమ్మే అధికారం మాకు ఉంది, ఇదిగో ఈ ప్రొవిజన్ ద్వారా మాకు ఉంది అని మీరు చూపించండి. మీరు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టచ్చు. మీ ఏపీఐఎస్ అధికారులను ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. ఏ హక్కుతోటి మీరు ఈరోజు ఈ కంపెనీకి సేల్ డీడ్ చేయమని మీరు హక్కు ఇచ్చారు? ఈ జీవోని మేము హైకోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 1 ఎకరం కూడా అవినీతి పరంగా ఎవరికి వెళ్ళనియ్యమో. ఈరోజు కాకపోతే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా ప్రతి ఎకరాన్ని రికవరీ చేసి రాష్ట్ర ప్రజలకు పంచుతాం, అందులో డౌటే లేదు. ఎందుకంటే అన్నాను అంటే చేసి తీరుతాను, అందులో డౌటే లేదు. మీరు డౌట్ పడాల్సిన పని లేదు. రాష్ట్ర ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, అన్యాయంగా అక్రమంగా రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని పప్పు బెల్లాల్లాగా పంచిన ఏ ఒక్కడిని వదిలే ప్రసక్తి లేదు. దీనికి మీరు సమాధానం చెప్పి తీరాలి రాష్ట్ర ప్రజలకి. నెంబర్ 1. నెంబర్ 2, నిన్నటికి నిన్న ఇష్యూ చేసినటువంటి జీవోలు నేను చదివి వినిపిస్తా. అలాట్మెంట్ ఆఫ్ 60 acres ఆఫ్ ల్యాండ్ హిందూలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. మరి ఇది ఎక్కడా అర్థం కాలేదు, కుప్పం నాకు. ఈ కంపెనీకి ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ద డెసిషన్ ఆఫ్ ది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్, గవర్నమెంట్ హియర్ బై అకార్డ్ అప్రూవల్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ 60 acres ఆఫ్ ల్యాండ్ హిండ్లో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కుప్పం
ప్రాజెక్ట్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 800 కోట్లు వీళ్ళేదో పెట్టుబడి పెడతామన్నారంట. కన్స్ట్రక్షన్ రేటు 14 లక్షలకు పర్ ఏకర్ని అమ్మేశారు. ఇంక 60 ఎకరాలు. ఏమంటే కుప్పంలో ఎకరం 14 లక్షలకు ఉందా? ఒక ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నటువంటి 35 సంవత్సరాల నుంచి ఒక ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నటువంటి ఒక కాన్స్టిట్యున్సీలో రేటు 14 లక్షల ఒక ఎకరం. సెంటే 14 లక్షలు ఉంటుందండి. ఇంకా ఎకరం 14 కోట్లు. 14 కోట్ల రూపాయల వాల్యూ ఉన్నటువంటి ఒక ఎకరాన్ని 60 ఎకరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీలో 14 లక్షలకు ఇచ్చేశారు. వీడు కంపెనీ పెడతాడో లేదో ఎవరికి తెలియదు. అసలు కంపెనీ ఉందో లేదో ఎవరికి తెలియదు. ఈ కంపెనీ 4 రోజుల క్రితం పుట్టినటువంటి కంపెనీని తీసుకొచ్చి 160 ఎకరాల ప్రభుత్వ భూమిని 14 లక్షలకి ఎకరానికి ఇచ్చేశారు. అంటే దీన్ని రాష్ట్ర ప్రజల యొక్క సమ్ముని పప్పు పెళ్ళల్లాగా వాడుతున్నారా అందామా వద్దా మీరే చెప్పమంటున్నాను. నేను రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేసుకోమంటున్నా. మనం ఒక ఎకరం సంపాదించడానికి, మనం ఒక సెంటు భూమి కొనటానికి, ఒక చిన్న ఇల్లు కొనుక్కోవటానికి 30-40 సంవత్సరాలు ఉద్యోగం చేసి కష్టపడి ఒక రూపాయి పోగేసుకొని చీటీ పాటలు వేసుకొని కట్టుకుంటే కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో పొద్దున్నే తెల్ల చొక్కా వేసుకోవటం, ఇన్నోవా కారు వేసుకోవటం, ఒక నలుగురిని వెనకాల వేసుకొని ఇలా చొక్కా గుండి పెట్టే లోపు 1 కోటి రూపాయలు 10 కోట్ల రూపాయలు సంపాదించి వచ్చేస్తున్నారండి రాజకీయ నాయకులు. ప్రభుత్వాలను వాడుకొని, ప్రభుత్వంలో పెద్దలు వాడుకొని, మినిస్టర్కి ఒక కోట, ఎమ్మెల్యేకి ఒక కోట, ఆఖరికి కార్పొరేటర్కి కూడా సాయంత్రానికి 1 కోటి రూపాయలు సంపాదించుకోకపోతే ఎలాంటి పరిస్థితి అనే దౌర్భాగ్య పరిస్థితులకు రాష్ట్ర రాజకీయాలు తీసుకొచ్చినటువంటి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏమని మాట్లాడాలి రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోండి. ఇక ఈ విధంగా మన జాతికి సంపద, మన భవిష్యత్తు సంపద, మన పిల్లలకు రావాల్సిన భావి భారత సంపద, రేపొద్దున ప్రభుత్వ భూమి అనేదే లేకుండా ఎవడికి దొరికితే వాడు అమ్మేసుకొని, దోచేసుకొని మరలా రేపు ఎలక్షన్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఓటుకు 5,000, 10,000 మందు విందు పొందు ఇచ్చేసి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితుల్లో నీ పిల్లలకు ఉద్యోగం వద్దామా? ఇట్లాంటి బోగస్ కంపెనీలకి పెట్టుబడులు పెడతామనిస్తే ఒక్కడ పెట్టుబడి పెట్టడం, ఒక కంపెనీ రాదు, ఒక ఉద్యోగాలు రావు. నేను అడిగా నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు మొన్న అసెంబ్లీ వేదికగా ఇప్పుడున్నటువంటి మంత్రి చేసినటువంటి ఒక ప్రకటన, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రైవేటు ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి అని అడిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తాడు 20 లక్షల ప్రైవేటు ఉద్యోగాల కల్పన జరిగిందని మొన్న సమ్మిట్లో చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రిన్సిపల్ సెక్రటరీ స్కిల్ డెవలప్మెంట్ నుంచి వచ్చినటువంటి అధికారిక సమాచారం. ఎప్పుడు ఇచ్చారు? 13/8/2026. ఈ 13/8/2026లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నాకు ఇచ్చిన సమాచారాన్ని బట్టి రెఫరెన్స్ నెంబర్ H/3364821 డేటెడ్ 13/8/2026కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నేను అడిగిన ఇన్ఫర్మేషన్ నేను రాష్ట్ర ప్రజలకు షేర్ చేసుకుంటున్నా. ముఖ్యమంత్రి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు, నారా లోకేష్ అసెంబ్లీలో ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు, వాస్తవ అధికారుల దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్లు ఏంటో ఈ 3 మీరు కంపేర్ చేసుకోండి. మీరు కంపేర్ చేసుకున్న తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొనసాగే అర్హత ఉందా లేదా నిన్న ముఖ్యమంత్రి చెప్తారు. పవిత్రమైన హౌస్ అధ్యక్ష, ఈ పవిత్రమైన దేవాలయంలో అధ్యక్ష డిస్కస్ చేయడానికి మాజీ ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నేతను రమ్మనండి అధ్యక్ష. పవిత్రమైన హౌస్ అసెంబ్లీనా? ఈ పవిత్రమైన హౌస్లో నీలాంటి మీ కొడుకు లాంటి పవన్ కళ్యాణ్ లాంటి దరిద్రులు ఉండటం కల్లా అపవిత్రం అయిపోయింది. ఆ హౌస్ అపవిత్రం అయిపోయింది. మీలాంటి నమ్మక ద్రోహులు, మీలాంటి అబద్ధాల కోరులు కళ్ళు మూయక ముందే కళ్ళు మూసి తెరిసేలోపు ఎన్ని వేల అబద్ధాలు ఆడగలిగిన ప్రపంచ రికార్డు సాధించినటువంటి వ్యక్తిగా మీరు చెప్పే అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చూస్తే ప్రజలు చేతురించుకుంటున్నారు మిమ్మల్ని. హౌ మెనీ ప్రైవేట్ జాబ్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ టు ది అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 11/6/2024 టిల్ ది డేట్? నేను అడిగిన సమాచారం ఇది, సింపుల్ సమాచారం. 2024 జూన్ 11వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రైవేట్ ఉద్యోగాలు కల్పన చేసింది?
పాపం వీళ్ళు నిజాయితీగానే ఇచ్చారు. ది ఫాలోయింగ్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ జాబ్స్ ప్రొవైడెడ్ త్రూ ఫ్రమ్ 11th June to 2024 ఈజ్ జూన్ 2024 నుంచి మార్చి 2025 వరకు ప్రైవేట్ ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చింది 32,268. ఏప్రిల్ 25, 2025 టు మార్చి 2026 55,276. ఏప్రిల్ 2026 టు జూన్ 2026 14,723 వెరసి గౌరవ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా 20 లక్షల ఉద్యోగాలు కాక, పోనీ నారా లోకేష్ చెప్పినట్టు అసెంబ్లీలో చెప్పినట్టు 4 లక్షల ఉద్యోగాలు కాక 1,02,267 ఉద్యోగాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో వాళ్ళు ఇచ్చారు. ఇది కూడా కరెక్టా కాదో నాకు తెలియదు. ఎందుకు అంటే వీళ్ళ అబద్ధాలకి అబద్ధమే సిగ్గుతోటి చచ్చిపోద్ది. అబద్ధానికి అనేదానికి ఒక రూపం ఉంటే ఆ రూపమే ఈ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు దెబ్బకి అబద్ధాలకి ఊరేసుకొని చచ్చిపోద్ది. అబద్ధం అనేటువంటి ఒక 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 ఎగ్జిస్టెన్స్ ఉంటే అబద్ధానికి ఒక రూపం ఉంటే, మరి ఏ లెక్కలో మీరు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మీరేం చెప్పారు? 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎప్పటికీ 5 ఏళ్ళకి 20 లక్షల ఉద్యోగాల కల్పన మీ మేనిఫెస్టోలో ఉంది. ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది. అంటే 8 లక్షల ఉద్యోగాలు ప్రపోర్షనేట్గా తీయాలి. 8 లక్షల ఉద్యోగాలకి మీరు తీసింది ఎంత? 1 లక్ష ఉద్యోగాలు. దీనికి ఏంది మీరు అద్భుతంగా పరిపాలన, ఆ పరిపాలన, ఈ పరిపాలన, ఆయనేమో కేరళ పోతాడు, మీరేమో డల్లాస్ పోతారు, ఏమేమో హైదరాబాద్ పోతారు, పెళ్ళి మాజీ ముఖ్యమంత్రి ఏమో ఎక్కడ పొద్దున్న పేపర్ చూసుకోవటం, ఎవరికి ముహూర్తాలు ఉన్నాయో, ఎవరికి ఎంగేజ్మెంట్లో ఉన్నాయో చూసుకోవటం, అక్కడికి 10,000 మందిని వేసుకొని స్టాండర్డ్కి వెళ్ళటం. ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడేమో బయటికి రారు. ముఖ్యమంత్రి పదవి పోతేనేమో పెళ్ళిళ్ళకి, సావులకి, తద్దినాలకి వెళ్తారు. ప్రజా సమస్యల మీద పోరాటం ఎవరు చేయాలి? పోరాటం చేయమంటే 4-5 కేసులు మాత్రం హైకోర్టులో వేస్తారు. వాళ్ళు ఎగిరితంతారు, మళ్ళీ ఇంటికి వచ్చి కూర్చుంటారు. మళ్ళీ సాక్షులు దాన్ని న్యాయానికి సంఖ్యలు, అన్యాయానికి కన్నీళ్ళు అనేదో పేపర్లో వేసుకుంటూ ఉంటారు. నేను అనేది ఒక ప్రతిపక్ష నేతగా నిజాయితీగా మీరు ప్రజా పోరాటాలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది కూడా మీరు చేయటంలా. అఫ్కోర్స్ ఈ రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షం జై భీమ్రావ్ భారత్ పార్టీ మాత్రమే. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి పోరాటం చేస్తుంది మేమే ఈ రాష్ట్రానికి నిజమైన ప్రతిపక్షం అని చాలా గర్వంగా ప్రకటిస్తున్నాం. అండ్ భవిష్యత్తులో కూడా అలాంటి పాత్ర పోషిస్తామని చెప్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చూడండి, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఎంఎస్ నెంబర్ 208 నిన్నే, ఇది కూడా 19/8/2026 అలాట్మెంట్ ఆఫ్ 26.22 acres ఆఫ్ ల్యాండ్, సర్వే నెంబర్ 1100/1 an actual cost of VPR Mining Infrastructure Private Limited for contingency purpose of existing industrial park. ప్రైవేట్ మెగా ఇండస్ట్రియల్ పార్క్ పెట్టడానికి 372.05 acres ఆఫ్ ల్యాండ్ని అలాట్మెంట్ ఆఫ్ 22 acres ఆఫ్ ల్యాండ్, సర్వే నెంబర్ ఓన్లీ యాక్చువల్ ఆన్ కాస్ట్ టు కాస్ట్ బేసిస్ అంట. ఎంత కాస్టు? పెట్రా కూడా ఎవరికి. నెంబర్ 2 ఎంఎస్ నెంబర్ 209 డేట్ 2026. ఇది కూడా అలాట్మెంట్ ఆఫ్ 15 acres ఆఫ్ ల్యాండ్, కనమాన్ విలేజ్లో ఎస్ట్రిల్లా లాజిస్టిక్స్ అంట. ఎస్ట్రిల్లా లాజిస్టిక్స్కి ఎంత ల్యాండ్ అండి? ఇది 15 acres ఆఫ్ ల్యాండ్. ఎక్కడ? విశాఖపట్నంలో ఆనందపురంలో అంటే ఉంటుంది 1 ఎకరం యొక్క ల్యాండ్. అసలు ఈ కంపెనీ నేను ఆన్లైన్లో కొడితే ఉందో లేదో కూడా తెలియదు. దీనికి 15 ఎకరాల ల్యాండ్ ఇచ్చారండి. ఎంతో ల్యాండ్ చెప్పనా? ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ది డెసిషన్ ఆఫ్ ది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డ్, ప్రతి బోర్డులో ప్రతి కంపెనీ అలాట్మెంట్లో చైర్మన్ చంద్రబాబు నాయుడు, వైస్ చైర్మన్ పవన్ కళ్యాణ్. అంటే ప్రతి 100 రూపాయల అవినీతిలో 25% అవినీతి భాగస్వామ్యం జనసేన పవన్ కళ్యాణ్కి ఉంది. నేను ఆయన్ని కూడా నేనేమి సచ్చీలుడు శుద్ధపూస కబుర్లు చెప్పేస్తాడని నేను అనను. పవన్ కళ్యాణ్ స్పష్టంగా ప్రతి నెల ఆయనకి రావాల్సిన కరప్షన్లో రావాల్సినటువంటి భాగస్వామ్యం ఆయన చక్కగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు ఏ విధంగానూ మీరు బాధపడాల్సిన పని లేదు. ఆయన కుర్చీ ఖాళీగా ఉందని మీరు అనుకుంటున్నారు.
కుర్చీ మాత్రమే ఖాళీగా ఉంది. ఆయనకు రావాల్సిన అమౌంట్ సాయంత్రానికి ప్రతి నెల కూడా ఆయనకు రావాల్సిన అవినీతిలో భాగస్వామ్యం ఆయనకు వెళుతుంది. అందుకనే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లు పెట్టాల్సి వస్తుంది. ఏదో ఒక ప్రెస్సోడు అడుగుతాడు, ఈ నోటుతోల ఆగదు, ఏదో ఒక సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆ సమాధానం చెప్పే కంటే అసలు ప్రెస్కే రాకుండా ఆరోగ్యం బాగాలేదని ఒకసారి, అల్లుడు కొడుకు పెళ్ళని ఒకసారి, కూతురు మనవడు బారసాలని ఇంకోసారి, సర్జరీ అని ఇంకోసారి, మూతి నొప్పి లేకపోతే కంటి నొప్పి కాలు నొప్పి అని ఒకసారి, ఇలాగ ప్రజలకు దూరంగా ఉండటానికి కారణం ఏంటంటే ఆయన ప్రజల్లోకి వస్తే అడగాల్సి వస్తుంది, ప్రజలు ఆయన ప్రశ్నిస్తారు. కాబట్టి అరవశ్రీధర్ గురించి అడుగుతాడు, చెప్పలేడు. సార్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అంటే చెప్పలేడు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారంటే చెప్పలేరు. రాష్ట్రానికి ఇంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పలేరు. ఎందుకు వచ్చిన గోల అని చక్కగా ఎస్ఐపిపి కమిటీలో ఒకటి ఆథరైజేషన్ ఇచ్చాడు, ఆయన సంతకం పెడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఒక్కొక్క 15 కోట్ల రూపాయలు ఉన్న ఎకరం వీళ్ళు ఇచ్చింది ఏంటి అంటే, ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ది డెసిషన్ ఆఫ్ ది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డ్, గవర్నమెంట్ hereby accord approval for allotment of 15 acres of land, Estrella Logistics, so and so, with an investment of 90 crores వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతానన్నారు. కన్సెషనల్ రేట్ ఆఫ్ 55 lakhs per acre. 15 కోట్లది 50 కొద్దినెవడెవడండి, చక్కగా తీసుకెళ్ళిపోతారు. నెంబర్ 207 డేటెడ్ 19/8/2026, నిన్న మళ్ళీ అది కూడా జీవో. అలాట్మెంట్ ఆఫ్ 7.4 acres స్టిక్స్ అంట, మరి ఇది ఎక్కడుందో నాకైతే తెలియదు. ఈ ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ద డెసిషన్ ఆఫ్ ది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డ్, గవర్నమెంట్ hereby approved 7.4 acres ఆఫ్ ల్యాండ్ స్టీల్ వైర్ ప్రాజెక్ట్, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 66 crores ఇన్వెస్ట్మెంట్ పెడతానంటే ఈ ఎకరం వీళ్ళకి ఈ కంపెనీకి ఇచ్చేసేయడానికి ఇది కూడా వరస్ట్ ఉంటుంది ల్యాండ్, ఎకరం ల్యాండ్. నేనేమంటానంటే ఈ కంపెనీలకి మీరు ల్యాండ్లు ఇస్తున్నారు, బాగానే ఉంది. రేపొద్దున మీరు ఈ 50 లక్షల రూపాయలు ల్యాండ్ 5 లక్షలకి, కోటి రూపాయల ల్యాండ్ 10 లక్షలకి కన్సెషన్ రేట్లో ఇస్తున్నారు. ఈ ల్యాండ్ కంపెనీలు తీసేసుకున్న వెంటనే ఈ జీవో ఇచ్చారండి. ఈ జీవో వెంటనే ఈ జీవోని బేస్ చేసుకొని ఈ దీంట్లో అమౌంట్ ఎంతైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎకరాలు, ఎకరం 10 లక్షలు, సో కోటి రూపాయలు, 10 కోట్ల రూపాయల ల్యాండ్ కోటి రూపాయలకి ఇస్తున్నారు. వెంటనే కోటి రూపాయల అమౌంట్ డిపాజిట్ చేయగానే ఆ పేరు మీద, వ్యక్తి పేరు మీద సేల్ డీడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున ఈ వ్యక్తి సేల్ డీడ్ రాయించుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంపెనీ ఎస్టాబ్లిష్ చేయకపోతే ఇతని దగ్గర నుంచి సేల్ డీడ్ క్యాన్సిల్ చేయించుకునే ప్రొవిజన్ ఆంధ్రప్రదేశ్ లాలో, చట్టాస్లో, దేశంలో ఉందా? ఒక ప్రశ్న, దీనికి సమాధానం చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ ఈ కంపెనీ పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? నెంబర్ 2, దీనికి సమాధానం చెప్పి తీరాలి. నెంబర్ 3, ఒకవేళ ఈయన కంపెనీ పెట్టకపోతే, అనుకున్న టైంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోయినా, మనకి కమిట్ అయినట్టుగా ఉద్యోగాల కల్పన జరగకపోయినా, ఇతని మీద లీగల్గా యాక్షన్ తీసుకున్న ప్రొవిజన్ ఏమైనా ఉన్నదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చట్టాల్లో? నెంబర్ 3. నెంబర్ 4, ఇతను కంపెనీ పెట్టాడా లేదా, యాక్చువల్ కంపెనీ పెట్టిన దానికి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడా లేదా అని మానిటర్ చేయడానికి ఏదైనా కమిటీ ఉందా? నెంబర్ 5, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ విధంగా 60,000 ఎకరాలను దారాదత్తం చేసేసారు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను అనుకుంటున్నాను, ల్యాండ్ తీసుకున్న తర్వాత సేల్ డీడ్ తీసుకొని ఒక్కడు కూడా కంపెనీ పెట్టడం, సేల్ డీడ్లు ఇచ్చేస్తారు. రేపొద్దున 29లో ఏదో ఒక ముఖ్యమంత్రి వచ్చాడు, ఎందుకు అనుకుందాం, కాస్త అనుకుందాం, వస్తాడు, రాడు 100%. ముఖ్యమంత్రి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయ్యాడు అనుకుంది. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, సార్ మనం గత ప్రభుత్వంలో 60,000 ఎకరాలు, నాకు తెలిసి ఇంకో 40,000 ఎకరాలు పూర్తి చేస్తారు, 1,00,000 ఎకరాలు ఇచ్చాము, 1,00,000 ఎకరాలకు గాను ప్రభుత్వం బాగా సంపాదించింది సార్, వాళ్ళు ఎవరు కంపెనీలు పెట్టలేదు సార్, మరి ల్యాండ్ల పరిస్థితి ఏంటి అంటే, ఒక్కొక్కటి దగ్గరికి వెళ్ళి వాడు ప్రపోర్షనేట్గా ఎంతైతే ల్యాండ్ తీసుకున్నాడో అంత ల్యాండు అంత దాంట్లో 20% 25% మనకిస్తే మనం వాడి జోలు వెళ్ళాం, మీరు వెళ్ళి చెప్పండి అంటాడు. అంటే ఈయన కొత్తగా ఇచ్చేవాటికి ఇన్సెంటివ్లు కాక పాతగా ఇచ్చిన వాటికి కూడా ఈయన లంచాలు తీసుకునే ఒక అద్భుతమైన ప్రొవిజన్ రేపొద్దున పాత గవర్నమెంట్కి కూడా ఉంటుంది, వచ్చే గవర్నమెంట్కి కూడా ఉంటుంది. అందుకోసమనే ఈ ప్రభుత్వాలు నువ్వు ఎంత పంచుకున్నావంటే నాకు కూడా కొంత ఉంచి మిగిల్చి వెళ్ళు, నువ్వు నాకు మిగల్చకుండా వెళ్తున్నావు అనే బాధే కానీ ప్రజల సొమ్ము పంచుతున్నానన్న బాధ ఎవరికి లేదు. ఎందుకు అంటే జగన్ కూడా చేసింది ఇదే కదా, జగన్ ప్రభుత్వం చేసింది కూడా ఇదే.
ఒక్క కంపెనీ మీద కూడా జగన్ ఇచ్చినటువంటి అలాట్మెంట్లో కంపెనీలు పెట్టకపోతే ఒక్క కంపెనీ మీద ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు అంటే ఇట్స్ ఎ క్విడ్ ప్రోకో బిట్వీన్ టూ గవర్నమెంట్స్. అందుకని ప్రజలు నేను ఆలోచించమంటున్నా, మన 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 ఆస్తులకి మనమే రక్షణ కావాలి. ప్రభుత్వ స్థలాలకి, దిక్కులేని స్థలాలకి, ప్రభుత్వ స్థలాలకి మనం ఇంతకు మించి ఈ ఈ ఈ అంశం మీద ప్రజలు నేను ఎక్కువ కోరదలుచుకోలేదు. ఎందుకంటే విఘ్నులైనటువంటి ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. 40 సంవత్సరాల ఇండస్ట్రీ, అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ఇండస్ట్రీ, చంద్రబాబు నాయుడు నిజాయితీ, నిష్పక్షపాతి పరిపాలన అని ఈ విధంగా 100 కోట్ల రూపాయలు దోచుకొని వెళుతుంటే ఇంకా ఆయనకు ఓట్లేద్దామా? నిర్ణయం తీసుకోండి. 4 సినిమా డైలాగులు చెప్పి, వారాహి యాత్రలు పెట్టి, ఒక 10 కోట్లు పెట్టి, ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి, ఒక ప్రమోషన్ చేసేసేసి, ఒక 10,000 మందినో 20,000 మందినో గ్రాఫిక్స్లో పెట్టి 1,00,000 మందిలాగా చూపిస్తే 22కి 22 సీట్లు ఇచ్చేసినటువంటి మీకు ఆ పవన్ కళ్యాణ్ పరిపాలన కావాలా? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే మార్పు ఎక్కడో చోట రావాలి. నాకు అత్యంత ఆలోచన ఇప్పటికీ కూడా అర్థం కాని విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఎలా గెలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఎస్, గెలుస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వం మీద మేము పోరాటం చేసి అప్పరంగా బంగారుపళ్ళెంలో పెట్టి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి, పవన్ కళ్యాణ్కి, భారతీయ జనతా పార్టీకి అధికారం అప్పచెప్పింది. తప్పు మాదే. మేము ప్రతిపక్షాల మీద పోరాటం చేయకూడదు, కేవలం పాలక పక్షాల మీద మాత్రమే పోరాటం చేయాలని ఒక డెసిషన్ తీసుకున్న కారణంగా, పాలసీ డెసిషన్, ప్రభుత్వాలకు అవి రాజమార్గం అయిపోయింది. ఇప్పుడు నేను ఎంత పోరాటం చేస్తున్నా ఆ పోరాటం ప్రతిపక్షం అకౌంట్లో పడుతుంది తప్ప, పాలకపక్షం వ్యతిరేకత ప్రతిపక్షంకి వస్తుంది తప్ప ఆల్టర్నేటివ్ పార్టీలకు రావటంలో. దట్ ఈస్ వై జై భీమ్రావ్ భారత్ పార్టీ హ్యావ్ డిసైడెడ్ టు ఫైట్ అగెన్స్ట్ బోత్ ది గవర్నమెంట్స్, ఐదర్ విత్ జగన్మోహన్ రెడ్డి ఆర్ నారా లోకేష్ లేకపోతే చంద్రబాబు నాయుడు. బికాజ్ నువ్వు పెనంలో నుంచి పొయ్యిలో నుంచి పెనం. 11 సీట్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా పరిపాలన చేశాడని ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తే, ఈ ప్రభుత్వం దుర్మార్గంగా పరిపాలన చేస్తే మళ్ళీ రాష్ట్ర ప్రజలు మళ్ళీ వాళ్ళకే అధికారం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకు? ఈ డిస్ట్రక్షన్ చూడమని ఇస్తారా? ఈ డిస్ట్రక్షన్ చూడమని మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయన చేసిన డిస్ట్రక్షన్ని చూసే స్థాయిలో ఉందా? కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇక ఒక చరిత్ర. మనం ఆపాల్సింది కూటమి ప్రభుత్వాన్ని. ఈ కూటమి ప్రభుత్వంలో 3 ప్రభుత్వాలు రాకూడదు. ఎందుకు అంటే ఈ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేయటం తప్ప ఈ ప్రభుత్వాల వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. వీ హ్యావ్ టు లుక్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్. ఈ రాష్ట్రానికి ఒక ఆల్టర్నేటివ్ థర్డ్ ఫోర్స్ రావాలి. ప్రజల బాగోగులు చూడాలి, విద్యార్థులు ఉద్యోగాలు రావాలి, మహిళల రక్షణ బాగుపడాలి, మన కంపెనీలు, మన ఉద్యోగాలు, మన నీరు, మన నియామకాలు మనం చేసుకోవాలి అంటే బడుగు బలహీన వర్గాల ప్రజలకి అధికారం మార్పు జరిగి తీరాలి. ఆ దశగా ప్రజలు, విద్యార్థులు ఆలోచించాలి. సాంప్రదాయబద్ధమైనటువంటి పరిపాలన ఇక ఈ రాష్ట్రాలు పనికిరావు. ఎందుకు వేయాలండి ఓటు? మన అమరావతి రాజధానికి నేను ఒక ప్రశ్న అడిగా. ది టోటల్ అమౌంట్స్ ఆఫ్ ఫండ్స్ రిసీవ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ది ప్రాజెక్ట్ ఆఫ్ అమరావతి ఫ్రమ్ 1/6/2024 to 20 టిల్ ది డేట్ అని అడిగితే 21/3/2026లో నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సిఆర్డిఏ ఇచ్చినటువంటి no funds were received from the government of India under the any central government schemes or special assistance programs from 2024 to till the date for Amaravati capital development. కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 నిధులు కూడా అమరావతికి రాకపోతే సెక్షన్ 94, సెక్షన్ 93 ప్రకారం వెనుకబడిన జిల్లాలకి అమరావతి క్యాపిటల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అనేటువంటి 2014 చట్టం యొక్క నిర్దేశాన్ని తొంగలో తొక్కి ₹1 కూడా క్యాపిటల్కి డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళని పట్టుకొని నువ్వు అపర రాముడివి, అపర భగీరథుడివి అని పవన్ కళ్యాణ్ కీర్తిస్తున్నాడు. ఈయనంట రేపు జంజీ వాళ్ళంట జంతర్ మంతర్లో ఒక మాట అన్నారంట, ఈయన ఎక్కి ఉల్లిపాయలు పెట్టుకొని ఏడుస్తున్నాడు మీటింగ్లో. మరి అమరావతికి డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు మీకు ఏడుపు రావట్లేదు సార్? భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ అమరావతికి డబ్బులు ఇవ్వకపోతే మీకు ఎందుకు బాధ కలగటంలా? అడగటానికి మీరు ఎక్కడున్నారు? ఉప ముఖ్యమంత్రి అయిపోయినారు, 21కి 21 సీట్లు వచ్చినాయి, సరిపోతాయి. ఈ గొర్రెల మందరందరూ వచ్చేసేసి జడా శ్రావణ్ కుమార్, పవన్ కళ్యాణ్ అనేంత మగాడివా నువ్వు? పవన్ కళ్యాణ్ చింద్రుడు చంద్రుడు, మీ ఇంద్రత్వం, మీ చంద్రత్వం ఏమైపోయింది అంటున్నా దీంట్లో. జడా శ్రావణ్ కుమార్ లాంటి ఒక చిన్న న్యాయవాదిని పట్టుకొని 21 మంది ఎమ్మెల్యేలు ఉతికి ఆరేస్తారు మొన్న.
ఒకరోజు ప్రెస్ మీట్లు పెట్టేసేసి కార్పొరేషన్ చైర్మన్లు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, మంత్రులు వచ్చారు. ఆఖడికి ఆలోచించి మాట్లాడేటువంటి కందుల దుర్గేష్ గారు కూడా జడా శ్రవణ్ కుమార్ నువ్వు అట్ట అంటాడు, నువ్వు ఇట్ట అంటాడు, పవన్ కళ్యాణ్ తోడతావు. ఇప్పుడు అనండి మీరు, ఇదిగో మోడీని అనండి. నేను ఆధారం చూపిస్తున్నా. అమరావతికి ₹1 క్యాపిటల్ కూడా ఇవాళ కందుల దుర్గేష్ మాట్లాడు, ఎమ్మెల్యేలు మాట్లాడండి, ప్రజల కోసం మాట్లాడండి, ప్రజా సంక్షేమం కోసం మాట్లాడండి, అమరావతికి నిధులు ఉన్న తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కోసం మాట్లాడండి. వీటికి నోరు పెగలదు. నేను మీ స్థాయికి తగ్గి విమర్శలు చేయలేను కాబట్టి నేను విమర్శలకు సమాధానం చెప్పలా. నేను గనక సమాధానం చెప్పడం మాట్లాడితే మీ 22 మంది ఎమ్మెల్యేలు తోకలు ముడిచి పారిపోతారు. ఎందుకంటే నేను అడిగే ప్రశ్నలకి మీ దగ్గర కాదు కదా, మీ అధ్యక్షుడి దగ్గర కూడా సమాధానం లేదు. ఒక సుగాలి ప్రీతి కేసు చాలు. సుగాలి ప్రీతి కేసు ఇలా పెట్టాను అంటే సెకండ్ ఇలాగా మీ వాడు యుద్ధం చేయకుండా పారిపోతాడు యుద్ధరంగంలో నుంచి. నాకు తెలుసు మీ వాడి యుద్ధం ఎంత యుద్ధమో. ఒక సుగాలి ప్రీతికి అన్యాయం జరిగిన వాళ్ళ మదర్కి న్యాయం చేస్తున్నా, నువ్వు ఎందుకు న్యాయం చేయలేదని ఫోటో అక్కడ పెట్టానా యుద్ధరంగంలో? జంపు జనగణమన మీ అధినేత మన అరవశ్రీధర్ గురించి ఏంటండి అని విలేకరులు అడగగానే మొహం మార్చుకొని స్వెటర్ వేసుకొని పారిపోయినట్టు చూడు ఢిల్లీలో ప్రెస్ మీట్లో. అటు పారిపోవాలి మీ నాయకులు. మీరు సిగ్గు లేకుండా మీరు ఇంకా నన్ను విమర్శించే స్థాయా మీది? నన్ను విమర్శించే స్థాయా? ఎవరి దగ్గర పడితే ఆడి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని కాపాడేటువంటి నాయకత్వం మీది. మీరు ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేస్తారా? దయచేసి ప్రజా సంక్షేమం మీద, ప్రజల మీద, ప్రజలకు రావాల్సిన పెట్టుబడుల మీద, వాటి మీద మాట్లాడండి. అంతేగాని మోడీని ఎవరో ఏదో అన్నారు, ఎవరో గిల్లారు, దానికి నాకు ఏడుపు వస్తుంది, ఆనందం లేదు, ఈ కబుర్లు దేనికండి? పులిహార కబుర్లు కోసం ఏదైనా మంచి చేస్తే ప్రజలు హర్షిస్తారు. అలా కాకుండా ప్రజలకి మభ్య పెడితే పరిపాలనలో ప్రజలు ఆలోచిస్తారు అని ప్రజల ద్వారా నేను పాలకులకి, ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాను. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దారాదత్తం చేస్తుంది. ఖచ్చితంగా మా పార్టీ ఒక డెసిషన్ తీసుకుంది. ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్లో వారంలో 3 రోజుల ప్రెస్ మీట్ పెట్టాలి. ప్రభుత్వ అవినీతిని, ప్రతిపక్షాల అవినీతిని, ప్రభుత్వానికి అకౌంటబిలిటీని ఫిక్స్ చేసే విధంగా ఆల్టర్నేటివ్ డేస్లో ప్రెస్ మీట్ పెడతాను. ఇక రచ్చబండ మొదలైనట్టే అనుకోండి. ప్రభుత్వానికి ప్రతి ఒక్క కార్యక్రమం మీద, ప్రతి ఒక్క అవినీతి మీద ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం 2027 ఆగస్టు వరకు నిరంతరంగా, నిరభ్యంతరంగా తీసుకొని వెళ్తాం ప్రజలకి. 2027 ఆగస్టు 15వ తారీఖున జై భీమ్రా భారత పార్టీ అధ్యక్షుడిగా జడా శ్రవణ్ కుమార్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా పాదయాత్ర ఒక మహాయజ్ఞంలాగా సంవత్సరం పాటు కొనసాగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతిని ప్రతి ఇంటికి క్యారీ తీసుకువెళ్ళేటువంటి ఒక కార్యక్రమాన్ని 2027 ఆగస్టు 15వ తారీఖున మహాపాదయాత్ర పామర్ కాన్స్టిట్యున్సీ నుంచి మొదలవుతుంది. రాష్ట్రంలో ప్రతి దళిత, బహుజన, ఆదివాసీ కుటుంబాన్ని పరామర్శించి ప్రజాస్వామ్యబద్ధంగా నిలబడాలి, ప్రజాస్వామ్యం కావాలి అని కోరుకునే ప్రతి ఇంటికి చేరే విధంగా నేను పాదయాత్ర చేస్తాను. ఈ 1 ఇయర్ పాటు ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తూ ఉంటాం. విలేకరు సోదరులు కూడా ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్లో ఈ పెట్టేటువంటి ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్ళమని. ఎందుకంటే నా కోసం కాదు, ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గం ప్రజలకు తెలియాలి. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అత్యంత దుర్మార్గకరమైనటువంటి అవినీతి ప్రజలకు తెలియాలి. మన భావి భారత పౌరులకు తెలియాలి. భవిష్యత్తులో 1 ఎకరం కూడా ప్రభుత్వ భూమి మిగలకుండా మనం ఎంత సంపాదించాము అంటే, మన అధికారం ఉన్నప్పుడే మొత్తం మన సర్వస్వం దోచేసుకొని వాళ్ళకి బోడి నెత్తి మిగిలి చల్లాలి అనేటువంటి ఒక కృత నిశ్చయంతో పనిచేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా నారా లోకేష్ ముఖ్యమంత్రి కావాలి, ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలి. జగన్ ముఖ్యమంత్రి కాకుండా ఆపాలి. ముఖ్యమంత్రి కావాలి అంటే పరిపాలన బాగా చేయి. జగన్మోహన్ రెడ్డి రాకూడదు అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాలు నువ్వు చేయమాక. జగన్మోహన్ రెడ్డి కంటే దుర్మార్గాలు ఎక్కువ నువ్వు చేయాలంట. ఆయన కంటే కూడా మళ్ళీ దరిద్రమైన పరిపాలన ఇవ్వాలంట. ఈ పరిపాలన నుంచి మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి కావాలి అంటే ప్రజలు పిచ్చివాళ్ళ? భవిష్యత్తు ఆలోచించరు. ఎందుకు 151 సీట్ల నుంచి 11కు తీసుకొచ్చారు జగన్ని? ఎందుకు మిమ్మల్ని 164 నుంచి నేను చెప్తున్నా, 164 నుంచి మిమ్మల్ని, జగన్ని ఈ పరిపాలనలోకి రాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనలో ఒక నూతన సువర్ణ అధ్యాయాన్ని లిఖించడానికి
2029 వేదిక కాబోతుందని నేను రాష్ట్ర ప్రజలకి విన్నపం చేస్తున్నాను. అది సాధ్యం మీ ద్వారా, మీలో మార్పు ద్వారా. మీలో ఒక చైతన్యం వచ్చింది అంటే మార్పు సాధ్యమవుతుంది. ఎంత సంపాదించామో మనకి ఏం మిగులుతుంది? సాయంత్రానికి బొచ్చులో ఒక 4 ముద్దల అన్నం పడితే చాలు అనుకునే జీవితాల నుంచి మనం కూడా స్వయంగా ఎదగాలి. నా కొడుకు స్వతంత్రంగా ఎదగాలి, నా కూతురు స్వతంత్రంగా ఎదగాలి, నా కూతురు బయటికి వెళ్తే ప్రశాంతంగా ఇంటికి రాగలిగిన ఒక మంచి వాతావరణాన్ని సృష్టించాలి, లా అండ్ ఆర్డర్ బాగుండాలని మీ మనసులో ఆలోచన లేని రోజున చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల ఇండస్ట్రీ మన కమ్మోడు కదా ఓటేద్దాం కాదు, మంచోడైతే ఓటేయండి. జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా వేల మందితో పాదయాత్ర చేస్తాడు. దేనికి చేస్తాడు పాదయాత్ర? పాదయాత్ర కొత్తగా నాలాగా అధికారం కోరుకున్నవాడు చేసేది పాదయాత్ర. ఎందుకంటే ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ఇంటింటికి వెళ్ళాలి, వెళ్తే ప్రజలకు దగ్గర అవుతాం. నువ్వు ప్రజా సమస్యలు తెలుసుకొని 4 ఏళ్ళు పాదయాత్ర చేసి 151 సీట్లు వచ్చి మొత్తాన్ని సర్వనాశనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ పాదయాత్ర. సిగ్గుందా? చెప్పులు తీసుకుని కొడతారు పాదయాత్రకు వస్తే. ఈసారి ఏం పెట్టుకుని వస్తారా పాదయాత్ర మీరు ముఖానికి? 26 పథకాలు, దళిత పథకాలు రద్దు చేసి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలని సర్వనాశనం అయిపోవడానికి కారణమైనారు మీరు. ఏ విధంగా పాదయాత్ర చేస్తారు? ఏ విధంగా కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారాన్ని అడుగుతుంది? ప్రజలు కూడా ఆలోచించి మన భవిష్యత్తు కోసం ఆలోచించేటువంటి పాలిటిక్స్ని ఇన్వైట్ చేయమని మనసా వాచా కర్మణ కోరుకుంటూ, ఈ ప్రతిరోజు జరిగే ప్రెస్ మీట్లో జరిగేటువంటి ప్రతి ఆల్టర్నేటివ్ వారానికి 3 రోజులు పెట్టే ప్రెస్ మీట్లో నిజాయితీగా జరిగేటువంటి అంశాలను నేను ప్రస్తావిస్తాను. మా పార్టీకి మద్దతు ఇవ్వమని, మాలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించమని, ప్రజలు ప్రభుత్వాల అవినీతిని ఎండగట్టమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్. సార్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను సార్. తమిళనాడులో డిఎంకే ఏడిఎంకే ఇద్దరు కూడా కొన్ని దశాబ్దాల నుంచి పరిపాలన చేస్తున్నారు. తమిళనాడు ప్రజలు చాలా అద్భుతంగా ఒక ఆల్టర్నేటివ్ గవర్నమెంట్, విజయ్ గవర్నమెంట్కి ఒక ఆల్టర్నేటివ్ ప్రభుత్వం ఇచ్చారు. చూడండి ఎంత మంచి జరుగుతుందో. ఇప్పుడు అక్కడ ప్రతి ఒక్క చిన్న పిల్లవాడికి చికెన్ ఎవ్రీ మధ్యాహ్న భోజన పథకంలో చికెన్ ఇన్వోక్ చేశారు. అరే మనం ఒక గుడ్డు పెట్టి ఆ గుడ్డు మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్న ప్రభుత్వం ఉంది. సో ఒక పిల్లలకి అంటే పౌష్టికాహార లోపం లేకుండా చికెన్ పెట్టడం, అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వాల్లో దర్శనాలు రద్దు చేయటం, అక్కడ అద్భుతం. నిన్న ఒక్కరోజు ఒక్క ఇన్వెస్ట్మెంట్లో పాల్గొంటే విజయ్ 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందండి. 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అంటే ప్రజలు ఒక నాయకుడు చూసి ఆల్టర్నేటివ్ గవర్నమెంట్లో నమ్ముతున్నారు. సాంప్రదాయబద్ధంగా డిఎంకే ఏడిఎంకే కాకుండా ఒక కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు, కొత్త నాయకత్వం వచ్చినప్పుడు కొత్త నీరు వస్తుంది, కొత్త పరిపాలన వస్తుంది. రేపు మాలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి మాలాంటి వాళ్ళు చేసేటువంటి పరిపాలన కొన్ని అద్భుతమైనటువంటి విజయాలకి సాహసోపేతంగా ఇప్పుడు మేమున్నాం. నేను ఒకవేళ ముఖ్యమంత్రి అయ్యే అదృష్టం కనుక కలిగితే ఈ రాష్ట్రంలో ప్రతి దళిత, బహుజన, నిరుపేద, ఆదివాసీ కుటుంబాలకి, అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేద వాళ్ళకి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఇటు ఆదాని అంబానీలకు కాదండి, ప్రతి ఒక్క కుటుంబానికి 5 ఎకరాల ప్రభుత్వం భూమి పంచితే వాళ్ళు దాంట్లో వ్యవసాయం చేసుకొని అద్భుతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. ఎందుకంటే మనం యాపిల్ 23 రూపాయలకి 25 రూపాయలకి కొంటున్నాం. సో కాబట్టి పరిపాలన అనేది ప్రజల వద్దకు వస్తే, ఈ ఆదాని సెంటర్లకి, అంబానీ సెంటర్లకి ఇస్తే ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి కానీ ప్రజలకు రావే. సో పరిపాలన అద్భుతంగా జరగాలి అంటే మార్పు జరగాలనే ఒక థాట్ ప్రొవోకింగ్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజలు ఎంతవరకు అప్రిషియేట్ చేస్తారు, ప్రజలు ఎంతవరకు దాన్ని నమ్ముతారనేది ప్రజలకు వదిలేదు. థ్యాంక్ యూ. Yes, sir.